ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేశారు? లక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అధికారంలో ఒకసారి రెండు సార్లు ఉండిపోవడానికి తాము సిద్ధంగా లేమనే విషయాన్ని నేతలందరికీ కూడా స్పష్టం చేశారు. ఏదైతే గుజరాత్ లో వరుసగా బీజేపీ 5 సార్లు గెలిచిందో అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి ఆయన అమలు అవ్వాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అలాగే విశ్వాసం పెంచుకుని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేలాగా కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన సూచించారు. పూర్తిగా కోలుకుందాం అనుకోకుండా వ్యవస్థలను గాడిని పెట్టుకున్నాం అని మాత్రమే ప్రతి ఒక్కరు భావించేందుకు తగ్గట్లుగా పనిచేయాలని చెప్పి సీఎం సూచనలు చేశారు. ఎన్నికల కంటే ఎన్నికల సమయం కంటే ఇప్పుడు కూటమి మరింత బలంగా ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైతే సంక్షేమం అభివృద్ధితో 20 నెలల్లో బలం ప్రజల మద్దతు మరింత పెరిగిందనే విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేశారు. దీంతో అంతా సానుకూలంగా తీసుకోవద్దని కష్టపడి మరింతగా పనిచేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనుల గురించి గుర్తించి తన వద్దకు తీసుకొస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తారని చెప్పి కూడా సీఎం వారికి తెలపడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో లేకపోతే సరైన ఫలితాలు రావని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఏదైతే ఎన్నికల్లో 3 పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగామనే విషయాన్ని గుర్తు చేశారు. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయంటే అందుకు కేంద్రం సాయం కూడా ఎంత ఉందనే విషయాన్ని కూడా సీఎం వారికి వెల్లడించడం జరిగింది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామన్న ఆయన కేంద్రం అమరావతి పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవే కాదని చెప్పి కూడా వెల్లడించారు. అలాగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీనికి కూడా కేంద్రం ఎంతో సాయం చేస్తుందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం మాట నిలబెట్టుకుందని, ఏదైతే విశాఖ కేంద్ర పాలసీని మార్చుకుని సాయం చేయడాన్ని చిన్న విషయం కాదనే అభిప్రాయం కూడా సీఎం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర సాయంతో మొదటిసారి 54 కోట్ల రూపాయల లాభాల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించడం గొప్ప విశేషంగా ఆయన అభివర్ణించారు. అలాగే చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయన్న సీఎం చేసిన పనులకు ఎమ్మెల్యేలు కూడా ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఏదైతే కేంద్రం రాష్ట్రం 2 వేరువేరు ప్రభుత్వాలు కాకుండా ఒకే ప్రభుత్వం అనే భావనతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని చెప్పి ఆయన సూచించారు. ఇక్కడ ఉన్న వారిలో 90% మంది వైసీపీ బాధితులేనన్న ఆయన అప్పుడు నీతులు చెప్పిన వైసీపీ నేతలు నాడు పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్తే కనీసం కారు దిగిపోవటం, హోటల్ గది నుంచి బయటికి రానివ్వకపోవటం, అలాగే తన అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ వస్తుంటే రానివ్వకపోవటం ఎన్నట్టకులు సృష్టించారనే విషయాన్ని కూడా సీఎం గుర్తు చేయడం జరిగింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకుని ఆయన కూడా కొన్ని కూటమి నేతలతో కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు. ఏదైతే వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే 20 నెలల్లో చాలా కష్టపడి ఐక్యంగా పనిచేసామని గుర్తు చేశారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే పార్టీలు అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుందాం తప్ప కూటమి ధర్మానికి మాత్రం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ.